భద్రాచలం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధకరమైన శ్రీరాముని క్షేత్రాల్లో ఒకటి. గోదావరి నదీ తీరానున్న ఈ పుణ్యక్షేత్రాన్ని దక్షిణ అయోధ్యగా పిలుస్తారు. పురాణాల ప్రకారం మేరు పర్వతుడు మరియు మేనకలకు జన్మించిన భద్రుడు అనే మహాభక్తుడు శ్రీరాముని దర్శనం కోసం ఘోర తపస్సు చేయగా అతని భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు శ్రీరాముని రూపంలో దర్శనమిచ్చాడు. భద్రుడు తపస్సు చేసిన కొండను భద్రగిరి అని, అది కాలక్రమేణా భద్రాచలంగా మారింది. ఇంకా భద్రాచల పరిసర ప్రాంతం రామాయణ కాలంలోని దండకారణ్యంలో భాగంగా భావించబడుతుంది. అంతేకాదు శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చారని, ఇక్కడ సమీపంలో ఉన్న పర్ణశాల ప్రాంతం సీతమ్మ వారి అపహరణకు సంబంధించిన ప్రదేశంగా స్థానిక పురాణాలు చెబుతున్నాయి. ఇంకా 17వ శతాబ్దంలో కాచర్ల గోపన్న, అదే మన భక్త రామదాస్ గారు భద్రాచలానికి తాల్సీదారుగా పనిచేసేటప్పుడు ఆలయం శిథిలావస్థ స్థితిలో ఉండడంతో ఆలయాన్ని పునర్నిర్మించడానికి ప్రభుత్వ నిధులు వాడారని ఆరోపణలు రావడంతో అప్పటి సుల్తాన్ శ్రీరామదాసుని జైల్లో పెట్టాడు. జైల్లో ఉన్నప్పుడే శ్రీరామదాసు గారు అనేక రామకీర్తనలు రచించాడు. ఆ తర్వాత శ్రీరాముడు, లక్ష్మణుడు స్వయంభుగా వచ్చి సుల్తాన్కు బంగారు నాణాలు ఇచ్చి శ్రీరామదాసుని విడిపించారని చరిత్ర చెబుతుంది. ఇదే మనం శ్రీరామదాసు సినిమాలో చూసిన విధంగా. ఇంకా భద్రాచలం టెంపుల్ గోదావరి నది ఒడ్డున ఉండడంతో ఆధ్యాత్మిక కథతో పాటు ప్రకృతి సౌందర్యానికి కూడా ప్రసిద్ధి చెందింది. పుష్కరాలు, రామనవమి వంటి పర్వదినాలు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే భద్రాచలం అనేది రామాయణ సాంప్రదాయం, భద్రుడి భక్తి రామదాస్ త్యాగం మరియు గోదావరి సంస్కృతి కలిపిన ఒక గొప్ప ఆధ్యాత్మిక గాథ. ఇంకా ఈ ఆలయానికి సంబంధించిన టైమింగ్స్ అండ్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి. ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది. సోమవారం నుండి శనివారం వరకు దర్శనం అయ్యాక అన్నదానం టోకన్స్ ఇచ్చారు. ఒక ఆదివారం మాత్రం అన్నదానం టోకన్స్ అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళొచ్చు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పెడతారు. ఇంకా ఈ ఆలయ సమీపంలో పర్ణశాల ఉంటుంది, ఖచ్చితంగా సందర్శించండి. నేను ఏదైనా పదాలు తప్పుగా పలుకుంటే క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.